హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనం ఐస్ మైనింగ్లో ఒక మంచి 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో చాలామంది అయితే 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి స్టేకింగ్ చేసేసి పెట్టారు. అది కూడా 100% అయితే పెట్టేశారు. సో ఇలా పెట్టడం వల్లనంటే మొన్న 10 రౌండ్స్ ఆఫ్ కాయిన్స్ మనకు వస్తాయి. అంటే 10 సార్లు మనం ఎంతైతే ఎర్న్ చేసామో అందులో నుంచి 10 విధాలుగా, అంటే 10 రకాలుగా అయితే 10 నెలలకు ఒక రకంగా అయితే వాళ్ళు ఇస్తారు పేమెంట్ అని చెప్తానైతే మనం అయితే వీడియోలో చెప్పుకున్నాం. సో అదేవిధంగా లాస్ట్ మంత్ 100% పెట్టిన వాళ్ళకైతే కొంతమందికి అయితే మన సబ్స్క్రైబర్స్లో టోకెన్స్ రాలేదనమాట. రాకపోవడం వల్ల వాళ్ళు కొంచెం తీవ్రమైన ఆందోళనలో పడిపోయారు. సో ఇప్పుడు దానికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే స్టేకింగ్లో చేంజ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఇచ్చారనమాట. స్టేకింగ్ ఎలా ఓపెన్ చేయాలనేది మీకు తెలుసు కదా. సో ఇప్పుడైతే నాదైతే నేను మైనింగ్లో 3 years అయితే స్టేకింగ్ పెట్టాను. అది కూడా 75% అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు పెరుగుతుంది, తగ్గుతుంది, రీసెట్ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనుక నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే 5 years పెట్టి 100% ఎవరు పెట్టారో వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో టోకెన్స్ రావట్లేదు కాబట్టి 5 years వరకు ఉండటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళైతే తగ్గించేసేసుకోండి. ఓ 3 yearsకో లేకపోతే 2 yearsకో అలా అయితే ప్లాన్ చేసేసుకోండి. సో ఎందువల్లంటే ఇప్పటికిప్పుడు మనం సంపాదించిన ఎర్నింగ్స్ మనం అయితే ఖచ్చితంగా చూడలేము. దానివల్ల ఏంటంటే అప్పుడు 5 సంవత్సరాల వరకు ఆగాలంటే అప్పటి వరకు ఏమవుతుందో ఏంటో అనేది తెలియదు. సో అందువల్ల ఏంటంటే నేను చెప్తుంది, మీరైతే ఎవరైనా తగ్గించుకోవాలి అని చెప్పాను అనుకుంటే తగ్గించుకోండి. నాకు తెలిసి ఇది ఆఖరి అవకాశం అయితే అయి ఉండొచ్చు. ఇంకా మళ్ళీ ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఐస్ మైనింగ్ వాళ్ళనైతే అడిగినట్లున్నారు. సరే ఇట్లా సంగతి అండి, మేము తెలియక పెట్టేసాము 100%, మాకు ఇప్పుడు కాయిన్స్ ఏం లేవు అని చెప్పానని. సో అలా తెలియక పెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ 75%, 50% పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకొని సేల్ చేసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు వీళ్ళు 100% పెట్టుకుంటే ఇబ్బంది పడతారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ఈ అవకాశం అయితే ఇచ్చినట్లున్నారు. సో మీరైతే దయచేసి ఇప్పుడు తగ్గించుకునే ఏర్పాటు మాత్రమే చేసుకోండి, ఇంకా పెంచుకునే అవకాశం మాత్రం చేయొద్దు. కాకపోతే ఏంటంటే మీరు స్టేకింగ్ తగ్గించుకున్నప్పుడు మాత్రం మీకు కొన్ని కాయిన్స్ అయితే తగ్గిపోతాయి. ఆ తగ్గిపోవడం వల్ల మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే కాయిన్స్ అయితే పెరుగుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రేపు నెక్స్ట్ ఇయర్ 1 month లోపు అయితే ఇప్పుడు ఈ నెల వచ్చేసి జనవరి మంత్లో వచ్చేసి మనకు 19వ తారీఖు కాయిన్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి మేబీ గట్టిగా 1 month వేసుకున్నా కూడా సేమ్ నెక్స్ట్ మంత్ 19th, 20 ఆ టైంలో అయితే రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఆ టైంలో మీకు కూడా ఇప్పుడు చేంజ్ చేసిన వాళ్ళకు కూడా కాయిన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎట్లాగో మనం ఓకేఎక్స్లో ఎంతమంది చేసేసుకున్నాము, సో అలానే మెటామాస్క్లో కానీ తర్వాత ఇందులో అయితే చేసుకొని మనమైతే చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ అడ్రస్ గురించి అడుగుతున్నారనమాట. విత్డ్రా అడ్రస్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ అని చెప్పని అయితే ఇచ్చారు ఇంతకుముందు. బినా స్మార్ట్ చైన్ అడ్రస్ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీకు అంతా తెలిసిందేనమాట. సో మీరు కనుక అడ్రస్ నేను కరెక్ట్గా ఇవ్వలేదు, మార్చుకోవాలి, చెయ్యాలి అని కనుకంటే మీరైతే ఖచ్చితంగా ఇప్పుడైతే చేంజ్ చేసేసుకోండి. చేంజ్ చేసుకుంటే రేపు ఈ మంత్ వచ్చే టోకెన్స్ మీరు ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కే వస్తాయన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వీ అడ్వైజ్ యూజింగ్ సెల్ఫ్ కస్టోడియల్ వ్యాలెట్ సచ్ యాజ్ మెటామాస్క్ ఆర్ ట్రస్ట్ వాలెట్. మేము ఎటువంటి వేరే ఎక్స్చేంజ్ని మేము రిఫర్ చేయట్లేదు. మీరు మెటామాస్క్ లేదా ట్రస్ట్ వాలెట్లో మాత్రమే ఇచ్చుకోండి, అది బెస్ట్ అని అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే మనం పాత వీడియోలో అయితే మాట్లాడుకున్నాము, ఓకేఎక్స్ వాలెట్కును తర్వాత ఐస్ మైనింగ్ వాళ్ళకి చాలా ఇష్యూస్ అయినాయి. సో అందువల్ల వీళ్ళు ఓకేఎక్స్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అందువల్ల ఏంటంటే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ డబల్ చెక్ ది వ్యాలెట్ అడ్రస్ అయితే మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి. ఇదైతే మేమైతే ఆప్షన్కి ఇచ్చాము, మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చాము. 2 డబల్ క్లిక్ చేసుకోండి, అంటే చూసుకొని మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి అని అయితే అంటున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేనైతే మెటామాస్క్దే ఇచ్చాను. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మెటామాస్క్లోనే ఇవ్వండి అని. చాలామంది అయితే ఓకేఎక్స్లో ఇచ్చాం బ్రదర్ అని చెప్పని అన్నారు. అది యాక్చువల్లీ మీ ఇష్టం. నేనైతే మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్ని సజెస్ట్ చేస్తాను. మెటామాస్క్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఇది మెటామాస్క్లో అడ్రస్ బిఎన్బి అడ్రస్ అయినా ఈథీరియం అడ్రస్ అయినా ఒకటే ఉంటుంది. సో నేనైతే కన్ఫర్మ్ అడ్రస్ అయితే ప్రెస్ చేస్తాను, కన్ఫర్మ్ అయితే చేస్తాను అనమాట. సో ఇదైతే కన్ఫర్మ్ అవుతుంది, చూశారు కదా, రోల్అవుట్ అవుతుంది. సో మీరు కూడా ఓకేఎక్స్ వ్యాలెట్ అడ్రస్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరైతే మార్చేసేసుకోండి. మార్చుకున్న తర్వాత
అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీకైతే ఇప్పుడు ఈ మంత్ వచ్చే మాత్రం ఇలా వస్తాయి అనమాట. సో వీళ్ళు ఈ నెలలో 2 రకాలైన టోకెన్స్, మీమ్ టోకెన్స్ అయితే లాంచ్ చేశారు. అవి లాంచ్ చేసినప్పుడు ఐస్ మైనింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి టోకెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంతకుముందు అయితే మేము లాంచ్ చేసే ప్రతి టోకెన్స్లో ఐస్ మైనింగ్ చేసే వాళ్ళకి, హోల్డింగ్ చేసుకున్న వాళ్ళకి కొన్ని టోకెన్స్ ఇస్తాము అని అయితే చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. సో అందువల్ల ఏంటంటే మీరు ఐస్ మైనింగ్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేసుకోండి. బట్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందు మాత్రం ఒక చిన్న విషయం, మన ఛానల్లో అయితే పాత వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ మొత్తం చూసిన తర్వాత అయితే ఒకసారి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. ఈ సెకండ్ కేవైసీ, థర్డ్ కేవైసీ అవ్వడానికి వాళ్ళు కేవైసీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, తర్వాత క్విజ్లు అడుగుతున్నారు, చేస్తున్నారు కాబట్టి. సో ఏంటంటే ఇప్పుడు అలా చేసుకుని కరెక్ట్గా ఖచ్చితంగా చేసే వాళ్ళు అయితే మాత్రమైతే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.